నూరుకట్ల పిశాచం కథలు. బ్రహ్మరాక్షసుడి చదువు. ఒకానొక గ్రామంలో శ్రీనాథుడు అనే సకల విద్యాపారంగతుడు ఉండేవాడు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వచ్చి అతడి వద్ద శిష్యరికం చేసేవారు. శ్రీనాథుడు శిష్యుల తెలివిని అంచనా వేసి ఎవరికి తగ్గ చదువు వారికి చెప్పి పంపేసేవాడు. ఒక రోజున శ్రీనాథుడి వద్దకు సుబుద్ధి అనేవాడు వచ్చి, ఆర్య, నాకు తమ వద్ద శిష్యరికం చేసి శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలని ఉంది. అయితే నాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల 1 మాసానికి మించి విద్యాభ్యాసం చేసే అవకాశం లేదు. నెల్లాళ్లలో మీరు నాకు జీవితానికి పనికొచ్చే ముఖ్య సందేశాలు చెప్పగోరుతాను అన్నాడు వినయంగా. శ్రీనాథుడు అందుకు వెంటనే అంగీకరించాడు. సుబుద్ధి జాతక వివరాలు అడిగి తెలుసుకుని అతడి హస్తరేఖలు శ్రద్ధగా పరిశీలించాడు. నువ్వు మంచి రోజున వచ్చావు. నీ విద్యాభ్యాసం ఆరంభించడానికి ఈ రాత్రి చక్కని ముహూర్తం ఉంది. ఆ తర్వాత మళ్లీ 3 మాసాల దాకా మంచి ముహూర్తం లేదు. నేనెప్పుడూ చెడు ముహూర్తంలో విద్యాబోధన ప్రారంభించను అన్నాడు. సుబుద్ధి తన అదృష్టానికి సంతోషించాడు. కాని అదెంతోసేపు నిలవలేదు. పట్నంలో శ్రీనాథుడి అన్న విరూపాక్షుడు ఆరోగ్యం బాగాలేదని, అతడొకసారి తమ్ముణ్ణి చూడాలంటున్నాడని అప్పుడే కబురొచ్చింది. కబురు తెచ్చింది ఆ గ్రామస్తుడే. అతడు స్వంత పని మీద పట్నం వెళ్లి ఆ రోజే తిరిగొచ్చాడు. తను చూసినప్పటికే పట్నంలో విరూపాక్షుడి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని వెంటనే వెళ్లమని అతడు సూచించాడు. చుట్టుదారిన వెడితే పట్నం చేరడానికి 2 రోజులు కాలినడక. అడ్డదారిలో వెళితే పూర్తిగా 1 రోజు కూడా పట్టదు. కాని అది అడవిదారి. అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని, మనుషుల్ని విరుచుకు తింటాడని అంటారు. అందుకే సాధారణంగా ఎవరూ ఆ దారిలో వెళ్లరు. కాని తన అన్నని చూడాలన్న తొందరలో శ్రీనాథుడు అడవిదారినే ఎన్నుకుని శిష్యులందరికీ 2 వారాలకు సరిపడ చదువు పని అప్పచెప్పాడు. అప్పుడు సుబుద్ధి శ్రీనాథుడితో, అయ్యా, నేను తమతో వస్తాను. మీకు తోడుగా ఉంటాను. మీరు చెప్పిన ముహూర్తానికే నాకు దారిలో చదువు మొదలెట్టొచ్చు అన్నాడు. అడవిలో బ్రహ్మరాక్షసుడి భయం ఉంది. నేనొక్కడ్నే అయితే ఎలాగో అలా నా విద్యతో బ్రహ్మరాక్షుణ్ణైనా లొంగదీసి నన్ను నేను రక్షించుకోగలను. నాతో వస్తే నిన్ను నేను రక్షించలేను. కాబట్టి ప్రస్తుతానికి నీ చదువు వాయిదా వేసుకో అన్నాడు శ్రీనాథుడు. సుబుద్ధి ఒప్పుకోలేదు. నా అదృష్టం ఎలాగుంటే అలా జరుగుతుంది. నేను మీతో పాటే వస్తాను అని మొండి పట్టుపట్టాడు. విధిలేక శ్రీనాథుడు అంగీకరించాడు. అలా వారిద్దరూ ఇంటి నుంచి సాయం సమయాన బయలుదేరి చీకటి పడకుండానే అడవిలో ప్రవేశించారు. శ్రీనాథుడు సుబుద్ధితో మాట్లాడకుండా దారిలో ఏవో లెక్కలు గుణించుకుంటున్నాడు. కొంత దూరం ప్రయాణం చేశాక, సమీపంలో ఏదైనా మడుగు ఉందేమో చూద్దాం. నీ చదువుకి తగిన ముహూర్తం సమీపిస్తోంది అన్నాడు శ్రీనాథుడు. అదృష్టం కొద్దీ వారికి దగ్గర్లోనే ఓ మడుగు కనపడింది. అందులోని నీరు నిర్మలంగా ఉంది. ముందు సుబుద్ధి, తదుపరి శ్రీనాథుడు అందులో స్నానం చేసి వచ్చారు. అప్పుడు సుబుద్ధి శ్రీనాథుడికి పాదాభివందనం చేసి విద్యాభ్యాసానికి సిద్ధపడ్డాడు. శ్రీనాథుడు అతడితో 10 క్షణాల పాటు మనం ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని పద్మాసనాలు వేసుకుని ధ్యాన నిమగ్నులమవుదాం. అనంతరం నేను విద్యాబోధన ప్రారంభిస్తాను. 10 శ్లోకాలు వివరించిన తర్వాత మనం మళ్లీ ప్రయాణానికి సన్నద్ధం కావచ్చు. నడుస్తూనే నేను నీకు పాఠాలు చెబుతాను అన్నాడు. ఆ ప్రకారం వారిద్దరూ పద్మాసనాలు వేసుకుని ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నులయ్యారు. అలా కొద్ది క్షణాలు గడిచేసరికి శ్రీనాథుడు, ఇక కళ్ళు తెరు అన్నాడు. ఇద్దరూ ఒక్కసారే కళ్ళు తెరిచి ఉలిక్కి పడ్డారు. వారి మధ్యలో చెట్ల మొదళ్లు లాంటి కాళ్లు కనపడ్డాయి. తలెత్తి చూస్తే తాడి చెట్టు ప్రమాణంలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించాడు. అతణ్ణి చూస్తూనే సుబుద్ధిలో వణుకు మొదలైంది. శ్రీనాథుడు తొట్రుపడలేదు. ఓయి, నువ్వొచ్చి ఇలా మా మధ్యన ఎందుకు నిలబడ్డావో చెప్పు అన్నాడు గంభీరంగా. నరమాంసం రుచి చూసి చాలా కాలమైంది, అందుకే వచ్చాను అన్నాడు బ్రహ్మరాక్షుడు. కాని నీవు నన్ను తాకనైనా తాకలేవు అని శ్రీనాథుడు తనలో తాను ఏదో మంత్రోచ్చారణ చేశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు 4 అడుగులు వెనక్కేసి, నీవు చాలా శక్తిమంతుడివి. నీలో బ్రహ్మ తేజస్సు ఉంది. నేను నిన్నేం చేయలేను. అయితే నీ ఎదురుగా ఉన్న ఈ యువకుడు నాకు చాలు అన్నాడు. శ్రీనాథుడు వెంటనే బ్రహ్మరాక్షసుడికి సుబుద్ధి వివరాలు చెప్పి, ఈ ముహూర్తంలో నేనితడికి చదువు మొదలెట్టాల్సి ఉంది. అది జరగని పక్షంలో
ఇతడు తీవ్రమైన అసంతృప్తికి గురవుతాడు. అప్పుడు ఇతన్ని జీర్ణం చేసుకోవటం నీ వల్ల కాదు. కాబట్టి ముందుగా నన్ను విద్యాబోధన ప్రారంభించని అన్నాడు. చదువు ప్రారంభించి ఏం లాభం? ఆ తర్వాత అతడు జీవించి ఉండడు కదా అన్నాడు బ్రహ్మరాక్షసుడు అనుమానంగా. శ్రీనాథుడు మందహాసం చేసి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టని సృష్టి ఇది. ఇక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అవకాశమున్నంతలో కోరికలు తీర్చుకోవటం మనిషికి ముఖ్యం అన్నాడు. అర్థమైంది. నీ శిష్యుడికి బ్రహ్మరాక్షుణ్ణి దూరంగా తరిమే విద్య నేర్పాలనుకుంటున్నావు. అందుకు నేను ఒప్పుకోను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. వెర్రివాడా, నేను బ్రాహ్మణుణ్ణి. బ్రాహ్మణుడు అంటే జన్మ వల్ల అనుకుంటున్నావేమో. కాదు, జిజ్ఞాసతో విద్య నేర్చుకోవాలి. తెలిసిన విద్యని 10 మందికి పంచిపెట్టాలి. ఎవరినీ మోసం చేయకుండా బతకాలి. అలా ఎవరు చేస్తే వారు బ్రాహ్మణులే. కాబట్టి నన్ను నమ్ము, నేను నిన్ను మోసం చేయను అన్నాడు శ్రీనాథుడు. అప్పటికి సుబుద్ధి కూడా కాస్త నిగ్రహించుకుని, ఓ బ్రహ్మరాక్షసుడా, సందేహించకు. అనుకున్న ముహూర్తానికి చదువు మొదలవని ఆ సంతృప్తితో నేను తప్పక నీకు ఆహారం కాగలను. నన్ను నమ్ము, నేను బ్రాహ్మణుణ్ణే అన్నాడు. నీకు గురువైన ఈ బ్రాహ్మణుడి మాట నేను నమ్ముతాను. కాని నీ మాటలు నమ్మి చాలా కాలం తర్వాత దొరికిన నరమాంసాన్ని వదులుకోను. అయినా కాసేపు చదువుకుని ఏం చేస్తావు? అనవసర కాలయాపన మాని వెంటనే నాకు ఆహారమవు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అప్పుడు శ్రీనాథుడు బ్రహ్మరాక్షసుడితో, నీ ముఖాన్ని నాకు దగ్గరగా తెస్తే నేను నీకు రహస్యం చెబుతాను అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెంటనే తన రూపాన్ని కుదించుకుని శ్రీనాథుడికి దగ్గరగా వంగాడు. అప్పుడు శ్రీనాథుడు అతడితో, ఎప్పుడైనా సరే సద్బ్రాహ్మణుడైన వాడు తన శిష్యుణ్ణి బలిచేసి తన ప్రాణాలు రక్షించుకోవాలనుకోడు. కాబట్టి నేను నీకు ఆహారం కావాలని ముందే నిర్ణయించుకున్నాను. ముందుగానే చెబితే అందుకు నా శిష్యుడు ఒప్పుకోడని చెప్పలేదు. నీకు నా మాట మీద నమ్మకమే కదా. నా శిష్యుణ్ణి వదిలిపెట్టి నన్ను భుజించు. అందువల్ల నీలో నాతో పాటు నా విద్యలు కూడా జీర్ణం అవుతాయి. నీకు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకు, ముహూర్త గడియలు వెళ్ళిపోతున్నాయి అన్నాడు శ్రీనాథుడు. రాక్షసుడు ఆయన మాటల్ని గౌరవించాడు. వెంటనే వారిద్దరికీ కాస్త దూరంగా వెళ్లి తాను పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అప్పుడు శ్రీనాథుడు గంభీర స్వరంతో సుబుద్ధికి శ్లోకాలు చదివి వినిపించి వాటి అర్థాలు వివరించి చెప్పడం మొదలెట్టాడు. అలా కొంతసేపు వినేసరికి సుబుద్ధి చటుక్కన లేచి నిలబడి, ఓ గురువర్యా, విద్యాబోధనలో మీరు శుక్రాచార్యుల వారిని మించిన వారై ఉండాలి. ఈ రోజుతో నా అజ్ఞానం నశించింది. నాకిక ఏ కోర్కెలూ లేవు. ఈ తనువు అశాశ్వతం. ఇది త్వరగా చాలించి భగవంతుణ్ణి చేరుకోవటమే పరమోత్తమం అని గురువుకు నమస్కరించాడు. తర్వాత బ్రహ్మరాక్షుడి వైపు తిరిగి, ఓయి, నీవు ఇక నన్ను తృప్తిగా భుజించవచ్చు అన్నాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు తాను లేచి నిలబడి శ్రీనాథుడి వైపు చూసి, నీవు చాలా గొప్ప బోధకుడివి. అహింసయే పరమధర్మమని ఈ రోజు నాకు తెలిసింది. ఇక మీదట హింసా ప్రవృత్తిని విడనాడతాను. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు సాత్వికాహారం మాత్రమే తీసుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతాను. ఇక మీ ఇద్దరూ బయలుదేరి తలపెట్టిన కార్యం పూర్తి చేసుకోవచ్చు అంటూ వినయంగా వంగి నమస్కారం చేశాడు. శ్రీనాథుడు అతన్ని చేయెత్తి దీవించి, నీలో వచ్చిన ఈ మార్పు నీకు మేలు చేస్తుంది. త్వరలోనే నీకీ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది అన్నాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, ఆర్య, ఇది దుర్గమారణ్యం. ఇందులో ప్రయాణం ఎంతో కష్టం. నేను మీ ఇరువురిని అరణ్యం చివర దిగబడవగలను. నాకా అవకాశం ఇస్తే అదే గురిదక్షిణగా భావిస్తాను అన్నాడు శ్రీనాథుడితో. నీవైతే మమ్మల్ని క్షణాల్లో గమ్యం చేర్చగలవు. కాబట్టి మేము వెంటనే బయలుదేరనవసరం లేదు. ఈ రాత్రికి ఈ అరణ్యంలోనే ఉండిపోయి మరికొంతసేపు మీ ఇరువురికి విద్యాబోధన చేస్తాను. ఆ తర్వాత నిద్రకు విశ్రమించి తెల్లవారుజామునే లేచి ప్రయాణం కొనసాగిద్దాం అన్నాడు శ్రీనాథుడు. ఆ తర్వాత సుబుద్ధికి బ్రహ్మరాక్షసుడికి మరికాసేపు శ్రీనాథుడు విద్యాబోధన కొనసాగించాడు. తర్వాత బ్రహ్మరాక్షసుడు వాళ్లకి పక్వ ఫలాలతో ఆతిథ్యమిచ్చాడు. పూలపాన్పులు ఏర్పాటు చేశాడు. ఇద్దరూ సుఖంగా విశ్రమిస్తే రాత్రంతా మేలుకుని వారికి ఏ ప్రమాదమూ జరగకుండా కాపలా కాశాడు. తెల్లవారుజామునే శ్రీనాథుడు సుబుద్ధి నిద్రలేచి మడుగులో స్నానం చేశారు. ఆ తర్వాత బ్రహ్మరాక్షుడు వారిని అడవి చివర వదిలిపెట్టి, ఆర్య,
నీవు తిరుగు ప్రయాణంలో కూడా ఇటే రావలసింది అని కోరాడు. నేను నా అన్నగారి వద్ద వారం రోజులైనా ఉంటాను. ఆ తర్వాత మనకిక కలుసుకునే అవకాశం ఉంటుందనుకోను. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది అన్నాడు శ్రీనాథుడు. ఇద్దరూ బ్రహ్మరాక్షుడి వద్ద సెలవు తీసుకుని పట్నం వైపు నడక ప్రారంభించారు. దారిలో సుబుద్ధి శ్రీనాథుడితో, గురువర్య, నాకొక విషయం ఆశ్చర్యంగా ఉంది. మనం రాత్రికి రాత్రే పట్నం చేరుకుంటే మీ అన్నగారిని తొందరగా కలుసుకోవటం వీలయ్యేది కదా. కాని మీరు అరణ్యంలోనే ఉండిపోవాలనుకున్నారు. కారణమేమిటి అని అడిగాడు. అందుకు 3 కారణాలున్నాయి. మొదటిది, బ్రహ్మరాక్షుడిపై నా విద్యాబోధన ప్రభావం ఎంతసేపు ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి తాత్కాలిక ఆవేశంలో కలిగిన మార్పు ఎంతోసేపు నిలబడదు. బ్రహ్మరాక్షుల్లో వచ్చిన మార్పు శాశ్వతమే అనిపిస్తే అది మరింత పటిష్టం చేసేలా మరికాసిని పాఠాలు చెప్పాలని అనుకున్నాను. రెండోది, నీవు గమనించే ఉంటావు. నేను నిన్న రాత్రి మీకు చెప్పిన పాఠాలు సమయానుకూలమైనవి. రాక్షసుడి కోసం అహింస గురించి, నీకోసం అశాశ్వతమైన తనువు గురించి పాఠాలు చెప్పాను. అవి రాక్షసుడు అహింసను నిరసించేలాగా చేశాయి. నీకు ప్రమాదానికి తట్టుకునే మనోబలాన్నిచ్చాయి అన్నాడు శ్రీనాథుడు. మరి 3వ కారణమేమిటి అన్నాడు సుబుద్ధి. అర్ధరాత్రి పూట పట్నంలో అడుగుపెట్టటం కన్నా అడవిలో బ్రహ్మరాక్షుడి సంరక్షణలోనే మనకి ప్రమాదం తక్కువ ఉంటుందనిపించింది అన్నాడు శ్రీనాథుడు విచారంగా. సుబుద్ధి శ్రీనాథుడి ముఖంలో దిగులు చూసి ఆశ్చర్యపడి, గురువర్యా, అప్పుడే మీకు మీ అన్నగారు గుర్తుకొచ్చినట్టున్నారు. మీ ముఖం నిండా దిగులే అన్నాడు. శ్రీనాథుడు భారంగా నిట్టూర్చి, నా దిగులుకి కారణం అది కాదు. చదువు చాలా గొప్పది. విన్నంత మాత్రాన ఒక బ్రహ్మరాక్షుల్లో కూడా మంచి మార్పు తీసుకురాగలిగింది. అలాంటి చదువుని నిరంతరం అధ్యయనం చేసినా కూడా చాలా మంది మనుషుల్లో మార్పు రావటం లేదు. అంటే మనిషి కంటే రాక్షసుడే చదువును బాగా అర్థం చేసుకున్నాడు. మనిషి రాక్షసుడిపాటి కూడా చదువును ఆకళింపు చేసుకోలేకపోతున్నాడు. అందువల్ల మనిషి రాక్షసుడి కంటే క్రూరుడై మహానగరాలను అరణ్యం కంటే ప్రమాదంగా మారుస్తున్నాడు. ఇది గ్రహించడమే నా దిగులుకు కారణం అన్నాడు శ్రీనాథుడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, శ్రీనాథుడు చెప్పింది నిజమే. నేను కూడా బాగా చదువుకున్నాను. రోజూ పాఠాలు మన్నం చేసుకుంటూ ఉంటాను. అయినా నన్ను నా చదువు సంస్కరించడం లేదు అని ఆలోచనలో పడింది మహారాణి. ఆమె ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. కథని ఆమె మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.